శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమాత్రే నమః. శ్రీ మాతాపితృభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ద్వాదశ రాశుల వారికి జూన్ నెల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో చూసి తెలుసుకోబోతున్నాము. ముందుగా మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదము మేషరాశి అవుతుంది. ఈ రాశి వారి గ్రహ సంచార రీత్యా ఈ మాసం యొక్క అనగా జూన్ మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకోబోతున్నాము. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ నెల అంతా కూడా కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరికి మిథున రాశిలో గురు సంచారం వలన కొంత సోమరితనం పెరిగి ప్రతి పనిలో కూడా ఆటంకం కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ధార్మిక విషయాల్లో కూడా వీరు కాస్త చురుగ్గా పాల్గొంటారు. తోబుట్టువుల స్నేహితుల సహాయ సహకారాలు కూడా వీరికి అందుతాయని చెప్పవచ్చును. అదేవిధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా శాంతి సౌఖ్యాలు కూడా వీరికి కలుగుతాయి. శుభకార్యాలు చేపట్టినవి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. 12వ నెలలో గురువు తిరోగమనం వల్ల మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు తోబుట్టువులతోనూ పనిచేసే చోట మహోద్యోగుల వల్ల దురుసు ప్రవర్తన వల్ల కొంత ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉన్నది. ఇక రాహు సంచారం ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుందనే చెప్పవచ్చు. అదేవిధంగా 5వ స్థానంలో కేతు సంచారం జరుగుట వలన ఈ సంచారం వలన సంతానం ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా వీరి యొక్క అదృష్ట సంఖ్య 9. గురువార నియమములు, దత్తాత్రేయ గురు సంబంధ ధ్యానములు చేయటం వలన ఈ రాశి వారికి మేలు కలుగుతుంది. అదేవిధంగా ఈ జూన్ మాసంలో ఈ రాశివారి ఆత్మగౌరవ స్థాయి పెరుగుతుంది. ఇతరులపై సరైన అవగాహన దృక్పథం కలిగి వారి అభిమానాన్ని కూడా పొందుతారు. ఇంకా విద్యా విషయాల్లో కూడా ముందంజ వేసేటటువంటి అవకాశం ఉన్నది. వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదములు, అదేవిధంగా రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు వృషభ రాశి. ఈ రాశి వారి గ్రహ సంచార రీత్యా శని భాగ్య రాజ్యాధిపతి ప్రస్తుతం ఏకాదశ స్థానమునందు సంచారం అనుకూల ఫలితాలు ఇస్తుంది. వృత్తుల్లో విజయాలు వీరు సాధిస్తారు. అదేవిధంగా వ్యాపారాలు కూడా మీకు అనుకూలిస్తాయి. శని తిరోగమనం అంటే జూలై నుంచి నవంబర్ మధ్యకాలంలో ఈ శని తిరోగమనంలో ఉన్నప్పుడు సంతానం గురించి కొంత ఆందోళన కలిగించేటటువంటి విషయాలు ఉంటాయి. అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా వీరికి కొంత అనుకూలించవచ్చు. క్రమశిక్షణ కూడినటువంటి జీవితాన్ని వీరు గడుపుతారు. అలాగే దీర్ఘకాలిక లక్ష్యాలను కూడా వీరు సాధిస్తారు. దశమ స్థానంలో రాహు సంచారం వలన కొంత మంచి ఫలితాలు ఉంటాయి అని అనుకున్నప్పటికీ కూడా ఒక ఉద్యోగం వదిలి వేరే ఉద్యోగం చూసుకోవడం మంచిది. అయితే వీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఎటువంటి పనినైనా శ్రద్ధతో వీరు పూర్తి చేస్తారు. మీ తల్లిదండ్రులకు కొంత అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది. చతుర్థ స్థానమునందు కేసు సంచారము నిర్లిప్తత కారణం అవుతుంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 6. వీరు శుభ ఫలితాలు పొందడానికి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అదేవిధంగా ఇతరులతో స్నేహపూర్వక ధోరణి వీరికి అవసరము. తలనొప్పి మరియు కంటి సమస్యలతో సతమతమవుతారు. వైద్యుని సంప్రదించి ఉండటం వలన మిశ్రమ ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉన్నది. మిథున రాశి. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు మిథున రాశి. ఈ రాశి వారి గ్రహ సంచార రీత్యా జన్మరాశిలో గురు సంచారం,
ఉండటం వలన వీరికి ముఖ వర్చస్సు పెరిగి ప్రత్యేక ఆకర్షణ కలుగుతుంది. విద్యార్థులు చదువుల్లో విజయం సాధిస్తారు. వీరి వైవాహిక జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి పురోగతిని కూడా వీరు సాధిస్తారు. దశమ స్థాన సంచారగతుడైనటువంటి శని కృషి పట్టుదల ఉండటం వలన ఖర్చులు కూడా వీరికి తగ్గేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఉద్యోగస్తులపై అధికారులకు అండగా ఉండి వీరి యొక్క విధి విధానాలకు కట్టుబడి ఉంటారు. మీ తల్లిదండ్రుల అనారోగ్యానికి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించవలసినటువంటి అవసరం ఉన్నది. అలాగే ఈ మిథున రాశి వారు ఈ మాసంలో వీరి గృహంలో వివాహానికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావడం వంటివి జరుగుతాయి. ధైర్యం మరియు పరాక్రమం పెరుగుతుంది. మీరు ప్రతి పనిని కూడా నిజాయితీగా పూర్తి చేస్తారు. అయితే ఈ రాశివారు శుభ ఫలితాలు పొందుట కొరకు గురు శ్లోకాలను ధ్యానం చేయడం, అలాగే ఒక గురువారం రోజున 1 కేజీ శనగలను దానం చేయటం వలన శుభ ఫలితాలు పొందవచ్చు. వీరి యొక్క అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3 పాదాలు కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహ సంచార రీత్యా ఈ రాశివారికి షష్ఠ భాగ్యాధిపతి అయినటువంటి గురుడు వ్యయస్థానం నందు సంచారం వలన గృహమున శుభాలు కలిగేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా వీరికి మానసిక సంతృప్తి, సమాజంలో గౌరవం కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా వీరు ఆకస్మిక ధనలాభం కూడా పొందేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి జాతకులకు రాహు సంచారం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. అష్టమ రాహువు ఆరోగ్య సమస్యలని ఇస్తాడు. అలాగే రాహువు అష్టమ రాశిలో సంచారం చేయటం వలన కొంత ఇబ్బందులు కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించడం ముఖ్యము. అదేవిధంగా వీరు కూడా శుభ ఫలితాలు పొందడానికి గురువారం శనగలు 1 కేజీ చొప్పున దానం చేయటం, నిత్యం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వలన శుభ ఫలితాలు పొందుతారు. వీరి యొక్క అదృష్ట సంఖ్య 2గా చెప్పవచ్చును. సింహరాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము సింహరాశి. ఈ రాశి యొక్క గ్రహ సంచార రీత్యా శని అష్టమ రాశి సంచార ప్రభావం వలన వ్యవహార ప్రతిబంధకాలు కలగవచ్చును. అదేవిధంగా కోర్టు వ్యవహారాలు కూడా వీరికి కాస్త ఇబ్బందిని కలిగించేటువంటి అవకాశం ఉన్నది. అనేక ఒత్తిడులతో కూడుకున్నటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా కోపం కూడా కాస్త అధికంగా ఉంటుంది. సింహరాశి వారికి రాహు సంచారం 2025 సప్తమ స్థానంలో జరగబోతోంది. రాహు సంచారం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అలాగే మీ జీవిత భాగస్వామి మధ్య అనేక రకాల అపార్థాలు కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నది. కొత్త ప్రణాళికలను వీరు సిద్ధం చేస్తారు. విదేశీ మాధ్యమాలు మరియు విదేశీ వ్యక్తుల నుండి వ్యాపారంలో మార్పులు పొందవచ్చు. ఇక జన్మరాశి కేతు సంచారం కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. వ్యాపార ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండాలి. జీవన ప్రమాణాలు కూడా వీరికి పెరుగుతాయి. ఆర్థిక స్థితి కూడా కాస్త మెరుగుపడేటటువంటి అవకాశం ఉన్నది. ఈ జూన్ నెలలో వీరికి ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నది. వృత్తిపరంగా పేరు ప్రఖ్యాతలు కూడా వీరు సొంతం చేసుకుంటారు. అదేవిధంగా అధికారుల సహకారం ఊహించని విధంగా కూడా వీరికి అందేటటువంటి అవకాశం ఉన్నది. అయితే ఈ రాశివారు ఇంకా శుభ ఫలితాలు పొందడం కోసము శ్రీ వెంకటేశ్వర సుప్రభాతము మరియు హనుమాన్ చాలీసా పఠన చేయటం చాలా మంచిది. వీరి యొక్క అదృష్ట సంఖ్య 1గా చెప్పవచ్చును. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ జూన్ మాసం ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూస్తాము.
ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు కన్యారాశి. ఈ రాశి వారికి షష్ఠరాశిగతుడైనటువంటి రాహువు మరియు వ్యయ స్థానమునందలి కేతువు సంచారం సాధారణంగా అనుకూలమైనదిగా భావిస్తారు. ఇది రాబోయే సమస్యలను తగ్గిస్తుంది. ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉన్నది. మోకాళ్ళ సంబంధ నొప్పులు, జ్వరము, తీవ్రమైన తలనొప్పి ఇలాంటి ఇబ్బందులతో మీరు సతమతం అవుతూ ఉంటారు. అదేవిధంగా తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. 9వ ఇంట్లో గురు సంచార సమయంలో సంఘంలో మీకు పలుకుబడి, పేరు ప్రతిష్టలు పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే చేపట్టిన కొత్త ప్రాజెక్టులు కూడా సత్ఫలితాలను ఇస్తాయని చెప్పవచ్చును. అదేవిధంగా ఈ జూన్ మాసంలో వీరికి కాస్త స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. అధికారుల అండదండలు కూడా ఉంటాయి. కుటుంబం సుఖ సంతోషాలతో కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తున్నది. శుభ ఫలితాలు పొందటానికి మీరు గణపతి మరియు దుర్గాదేవి ఆరాధన చేయడం మంచిది. ఈ రాశి యొక్క అదృష్ట సంఖ్య 5. తులారాశి. చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహ సంచార రీత్యా ఈ సంవత్సర ఆరంభం నుండి కూడా శని సంచారం అనుకూలమైనదిగా భావిస్తాము. ఎన్నికల్లో విజయం సాధిస్తారు. ప్రత్యర్థుల వ్యూహాలను కూడా వీరు చిత్తు చేసేటటువంటి అవకాశం ఉన్నది. మీ ఆదాయాన్ని కూడా వీరికి పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా సీనియర్లు, మీ ఉద్యోగంలో మీ సహోద్యోగులు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. అదేవిధంగా మీకు కొంత అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం అంతా కూడా మీరు శుభ ఫలితాలు పొందడానికి విష్ణు సహస్రనామ పారాయణ చేయటం వలన సత్ఫలితాలు పొందవచ్చు. ఇక ఈ మాసంలో ఊపిరితిత్తులు, ఛాతీ సమస్యలు, అధిక రక్తపోటు వలన కొంత ఇబ్బందులు కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నది. భూ స్థిరాస్తులు మార్పు చేయడం వలన మీరు లాభపడేటటువంటి అవకాశము ఉన్నది. వీరి యొక్క అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి. విశాఖ 4 పాదాలు, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు వృశ్చిక రాశి అవుతుంది. ఈ రాశి వారికి గ్రహ సంచార రీత్యా ఆయుర్వృద్ధి కలుగుతుంది. జీవనంలో పరిపక్వత వస్తుంది. ప్రతి విషయంలో కూడా లోతైన విశ్లేషణతో అధ్యయనం చేస్తారు. మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. మంచితనాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. మీ వారసత్వ సంపద కూడా వృద్ధి చెందుతుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి దీక్ష లేదా ఉపాసన తీసుకుని ఆరాధిస్తే మంచి శుభ ఫలితాలు కలిగి అన్ని విషయాల్లో కూడా విజయం కలిగేటటువంటి అవకాశం ఉన్నది. ఈ రాశి వారికి రాహు సంచార ప్రభావం వలన ఛాతీ, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే కేతువు దశమ స్థానంలో ఉండటం వలన మిశ్రమ ఫలితాలు ఇస్తారు. ఈ విధంగా మీరు శుభ ఫలితాలు పొందటానికి గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ఎంతో మంచిది. అలాగే ఈ జూన్ మాసంలో ఉద్యోగ వృత్తి విషయాల్లో ముందంజ వేస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అదేవిధంగా సంప్రదాయ పరిరక్షకులుగా కూడా మీరు కీర్తి పొందుతారు. వీరి యొక్క అదృష్ట సంఖ్య 9. ధనస్సు రాశి. మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనస్సు రాశి. ఈ రాశి వారికి గ్రహ సంచార రీత్యా తృతీయ స్థానమునందలి రాహువు ధైర్యంతో ఎంతటి కార్యాన్నైనా అవలీలగా సాధించగలిగే శక్తి వీరికినిస్తారు. అలాగే మీరు స్నేహితులతో సమయం గడపడానికి కూడా ఇష్టపడతారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు అధికంగా ఉంటుంది. అదేవిధంగా వీరు సాంప్రదాయ భావాలను గౌరవిస్తూ సుదీర్ఘ తీర్థయాత్రలు కూడా చేసేటటువంటి అవకాశం కనిపిస్తున్నది. అదేవిధంగా స్థాన చలన మార్పులు కూడా సూచిస్తున్నాయి. ఈ జూన్ మాసంలో ఉన్నత విద్యా అవకాశాలు, సాంకేతిక పరమైన సంస్థలను నెలకొల్పి ఆదాయం వృద్ధి చెందించుకోవచ్చు. అయితే కొంత మేరకు వనరుల వృద్ధి, ఆదాయ వృద్ధి కూడా కలిగేటటువంటి అవకాశం ఉన్నది. ఈ రాశివారు గురువార నియమాలు పాటిస్తూ మాస శివరాత్రి నాడు శివునికి రుద్రాభిషేకం చేయించుకోవాలి. శివ అష్టోత్తర శతనామావళి, విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ఎంతో అవసరం. వీరి యొక్క అదృష్ట సంఖ్య 3.
మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు మకర రాశి. ఈ రాశివారి గ్రహ సంచార రీత్యా తృతీయ స్థానమందలి శని సంచారం అత్యంత సానుకూల ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం పొడవునా కూడా వీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా తమ తెలివితేటలతో అనేక విజయాలు కూడా సాధిస్తారు. జూలై, నవంబర్ల మధ్య ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు కూడా వీరిని బాధించేటటువంటి అవకాశం ఉన్నది. ఈ రాశి వారికి 2వ ఇంట్లో రాహు సంచారం ప్రజలను ఆకట్టుకునేలాగా పనులు చేస్తుంది. మీకు ఆహారానికి సంబంధించిన సమస్యలు లేదా శారీరక పరమైనటువంటి సమస్యలు కూడా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. కేతు ప్రభావం 8వ స్థానంలో మానసిక హెచ్చుతగ్గులను కలిగిస్తుంది. ఊహించని ధనలాభం కలుగుతుంది. అదేవిధంగా వాత పిత్త సంబంధిత సమస్యలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఈ జూన్ మాసంలో ఇతరులతో పోటీ పరీక్షల్లో రాణించి విజయాన్ని సాధిస్తారు. ఈ రాశిలోని ప్రతివారు ఈ మాసంలో ఏదో విధంగా రాణించి లాభాలు పొందుతారు. శుభ ఫలితాలు పొందడానికి ఈ రాశి వారు వెంకటేశ్వరుని ఆరాధించడం ఎంతో మంచిది. వీరి యొక్క అదృష్ట సంఖ్య 8. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదములు కుంభరాశి. ఈ రాశివారి గ్రహ సంచార రీత్యా శని కుంభరాశికి మాతృగృహ వాహన సౌఖ్య విషయములను ప్రభావితం చేసే చతుర్థ స్థానమును, ఆయువును సూచించే అష్టమ స్థానమును మరియు లాభస్థానమును వీక్షించుట చే ఈ సంవత్సరం వీరికి ధనమును ఎలా సంపాదించాలో అనుభవపూర్వకంగా తెలుసుకొని సంపాదించడం జరుగుతుంది. అదేవిధంగా విదేశీ వ్యాపారాల ద్వారా ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా అందుతూ ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల వల్ల కూడా వీరు లాభం పొందేటటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా మీ ఆలోచన మరియు అవగాహన శక్తిని ప్రభావితం చేస్తుంది. జన్మ రాశిలో రాహు సంచారము వీరికి సరి అయిన నిర్ణయాలను తీసుకోనివ్వదు. అదేవిధంగా ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశము ఉండేటటువంటి అవకాశం ఉన్నది. వ్యవహార ప్రతిబంధకాలు కూడా కొన్ని విషయాల్లో ఎదురయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఈ జూన్ మాసంలో వీరు దూర ప్రాంతాలకు వెళ్ళడం, విదేశీ మారక ద్రవ్యాన్ని పొందగలుగుతారు. భార్య కుటుంబానికి దూరంగా ఉంటారు. అయితే వారితో సత్సంబంధాలు నెలకొల్పుతూ ఉండేటటువంటి అవకాశం ఉన్నది. వైవాహిక జీవితంపై దృష్టి సారించి పరస్పర అభిమానం, గౌరవం చూపాలి. నిత్యం వీరు శుభ ఫలితాలు పొందటానికి దుర్గాదేవిని ఆరాధించటం వలన శుభ ఫలితాలు పొందుతారు. అదేవిధంగా శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణ చేయటం ఎంతైనా అవసరం. వీరి యొక్క అదృష్ట సంఖ్య 8. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు మీనరాశి. ఈ రాశి వారికి ఈ జూన్ మాసంలో సోదర సోదరీమణులను ఆదరించి వారి యొక్క అభిమానాన్ని చూరకుంటారు. అయితే ఏలినాటి శని ప్రభావం ఉన్నను క్రమశిక్షణ, నియంత్రణ, సచ్చీలత వల్ల అన్ని శుభ ఫలితాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉంటుంది. దైవబలం ఎంతటి కష్టాన్నైనా సరే ఎదుర్కొనేటటువంటి మానసిక ధైర్యాన్ని అందిస్తుంది. అదేవిధంగా మీరు కష్టపడి పనిచేయటం వల్ల కూడా మీరు యొక్క అనుకున్నటువంటి ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశం కనిపిస్తున్నది. మీరు విదేశాలకు కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా వృత్తి విషయాల్లో సులువుగా కూడా మీరు సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ జూన్ మాసంలో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. పొరుగువారు, తోబుట్టువులు మరియు స్నేహితులతో ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని వీరు పొందుతారు. శుభ ఫలితాలు పొందడానికి ఈ మీనరాశి వారు సుందరాకాండ పారాయణ చేయటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీరి యొక్క అదృష్ట సంఖ్య 3. ఈ విధంగా ఈ జూన్ మాసంలో 12 రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది, ఆ గ్రహ సంచారం ద్వారా వచ్చేటటువంటి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. ధన్యవాదములు.